మేము నీతి నిజాయితీగా జీవిస్తే దేవుడు చూస్తూ సంతోషపడతాడు. ఇంకా ఎక్కువగా మేము ఫలించినట్టుగా దేవుడు సహాయం చేస్తారు. ఆమేన్. ఏ కుటుంబంలో ఏ తల్లి తండ్రి మా పిల్లలు ఇలాగా జీవించాలి అని ఆశపడరు. మా పిల్లలు ఇంకా మంచిగా జీవిస్తే మా కుటుంబం గౌరవం అన్నమాట. తల్లిదండ్రి చూస్తూ ఆనందిస్తారు. అలాగే వాళ్ళకి లేకుండా ఎక్కువగా బహుగా మా తండ్రి చూస్తూ ఆనందిస్తారు. కొంచెం భార్య పక్కన అందంగా ఉంటే చాలు చివరికి భర్తలకి, అలాగే భార్యలు కూడా నడుస్తున్నాయి ఇలాగే. భార్య కొంచెం అందంగా ఉంటే చాలు, భర్త కొంచెం ఇన్కమ్ మంచి ఉన్నాయని చాలు వాళ్ళ మీద దృష్టి పెట్టుకుంటారు. ఎవరు లేరా? ఉన్నారు, చాలా చాలా ఉన్నారు. ఒకవేళ వాళ్ళ భార్యాభర్త మధ్య గొడవ అయిపోతే మెల్లిమెల్లిగా వాళ్ళు ఏం చేస్తారు, పక్కన ఎవరైతే ఉన్నారు వాళ్ళతో అటాచ్ అయిపోతారు. భర్తకి తెలియక, భార్యకి తెలియక, కుటుంబంకి తెలియక వాళ్ళు అటాచ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, మెల్లిమెల్లిగా ఇది చేస్తారు. ఏది దేవుడు వద్దు అన్నప్పుడు అదే సైతాను వాళ్ళ బిడ్డల ద్వారా చేపిస్తూనే ఉంటాడు. ఎవరు లేరా? ఉన్నారు. కొన్ని సిస్టర్స్ ఉన్నారు కుటుంబంలో, భర్త ఇన్కమ్ కొంచెం తగ్గిపోతే, కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు, పక్క ఇంట్లో ఏమో వాళ్ళ భర్త మంచి ఇన్కమ్లో ఉన్నారు, మీరు రూమ్ రెంట్ కూడా కట్టట్లేరు, ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదు అని ఇలాగ మాట్లాడతారు. లేరా? ఉన్నారు. ఒకవేళ స్కూటీ తీసుకొస్తే, బంగారం కొని ఇస్తే, మంచి బట్టలు తీసుకొస్తే కంపేర్ చేస్తూ ఉంటారు. ఎవరు లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అది కూడా తప్పు. దేవుడు మనకి ఏమి ఇచ్చారు దాంతో సహా మేము సంతోషంతో ఉండాలి, బ్రతకాలి, జీవించాలి. అది కాదు ఇక్కడ దేవుడు వాక్యంలో ఈరోజు నేర్చుకుంటున్నాం ఏంటంటే ఇలాంటి విషయంలో మేము జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైతే లోక లైఫ్లో కంపేరిజన్ వచ్చేస్తుంది దాంట్లోనే మేము పడిపోతాము. కొత్త పెళ్ళి అయ్యి వచ్చారు భార్యాభర్త పక్క ఇంటికి, వాళ్ళ అందంగా, లేకపోతే వాళ్ళ బ్లెస్సింగ్, లేకపోతే భార్యాభర్త కలిసి ఉంటున్నారు మంచిగా, మేము వాళ్ళకి చూస్తూ వేరే ఫీలింగ్ అయిపోతాము. మనలో కంపారిజన్ వద్దు. ఒకవేళ కంపారిజన్ వస్తే దాంట్లోనే సైతాన్ ఎక్కువగా చేస్తుంది. ఇక్కడ రాయబడి ఉన్నాయి కదా, ఆ మాటతో ఈ కంపారిజన్ అని చెప్తున్నాను. నేనే ఒక సాక్ష్యం షేర్ చేస్తాను. నేను ఒక దారికి నేను ప్రేయర్కి వెళ్ళాను. ఆ ప్రేయర్లో అయిన తర్వాత బ్రదర్ వచ్చారు పర్సనల్ ప్రేయర్ గురించి. అయ్యా గారు ఒక మాట చెప్తాను, మీరు బాధపడొద్దు, నా కోసం ప్రార్థన చేయండి, నా గుండెలు పగిలిపోతుంది బాధలో, ఏమైంది చెప్పండి అని. మేము ఊరిలో ఉన్నప్పుడు ఇద్దరు నా ఫ్రెండ్తో కలిసి చదివినాము, తిరిగినాము, ఆడుకున్నాము. ఎప్పుడైతే నేను యేసు ప్రభుకి నమ్ముకున్నాను, నమ్మి జీవిస్తున్నాను, నా దగ్గర బైక్ లేదు, స్కూటీ లేదు, కార్ లేదు, మంచి ఇన్కమ్ కూడా లేదు, కానీ ఏ దోస్త్ అయితే, ఏ ఫ్రెండ్ అయితే, నా ఫ్రెండ్ ఉన్నారు ఊరిలో, కార్లో తిరుగుతున్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి ఇన్కమ్ ఆయన దగ్గర ఉన్నాయి, నాకు బాధ వస్తుంది అని అన్నారు. నా ఫ్రెండ్ కూడా అలాగన్నారు, యేసు ప్రభుకి ఎందుకురా నమ్ముకున్నావు నువ్వు? చూడు, నాకు దేవుడు కారు ఇచ్చారు, మా దేవుడు కారు ఇచ్చారు, నాకు మంచి ఇన్కమ్, ఇలాగా నీ మాట చెప్తా ఉంటే నాకు బాధ వస్తుంది, ఏం చేస్తా అయ్యగారు, నాకు కొంచెం సలహా ఇవ్వండి అన్నారు. ఒక మాట చెప్పాను, ఆయన దగ్గర కారు ఉన్నాయి, ఓకే, ఇన్కమ్ ఉన్నాయి, ఓకే, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? యేసుప్రభు ఉన్నారా? లైఫ్లో ఉన్నారా? నీ లైఫ్లో యేసుప్రభు ఉన్నారు. నీ లైఫ్లో యేసుప్రభు ఉంటే అన్నీ ఉన్నట్టుగా నువ్వు నమ్ము అన్నాడు. ఆమెన్. మన లైఫ్లో యేసు ప్రభు లేకపోతే మేము వేస్ట్ అన్నమాట. ఎన్ని ఇన్కమ్ వచ్చినైనా సరే, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయినా సరే, యేసు ప్రభు లేకపోతే ఏం లేదు. అప్పుడు అందరికి చెప్పాను ఇలాగ. అప్పుడు కొంచెం ఆయనకి ధైర్యం దొరికింది, అవును కరెక్టే. ఆమెన్. అంటే మేము ఎదుట పర్సన్ని చూస్తూ కంపేర్ ఎప్పుడు చేయకూడదు, దాంట్లోనే మేము పడిపోతాము. ఎప్పుడైతే కంపేర్ అనేది ఆలోచనలో వస్తుంది, అదే టైంలో సాతాను మనకి పడిస్తుంది. జాబ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, స్కూల్ కాలేజ్లో అయినా సరే కంపేర్ చేస్తూ ఉంటారు చాలా విశ్వాసీలు.
ప్రమోషన్ నీకు దొరికింది, ఇంక్రిమెంట్ దొరికింది, ఇల్లు కొనుక్కున్నారు, స్కూటీ కార్ కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు, మంచి బట్టలు వేసుకుని వస్తున్నారు. ఇది వద్దు మనకి. ఇక్కడ ఏం రాయబడి ఉన్నాయి? 21లో ఇంకోసారి రిపీట్ చేద్దాం. మీ పొరుగు వారి భార్యని అంతే. మేము కూడా ఆశతో ఉండకూడదు. ఏ ఆశ, ఏదైనా సరే ఏ ఆశతో మేము ఉండకూడదు. దేవుడు మనకి ఏమి ఇచ్చారు దాంతో మేము సంతోషంతో బ్రతకాలి, సంతోషంతో ఉండాలి. నేను కొంచెం ముందు చదవండి. మొదటిగా భార్య గురించి చెప్పినారు, రెండోదిగా ఇప్పుడు ఏం రాయబడి చదవండి. చాలు. మీ పొరుగు వాళ్ళ ఇంటి అయినా కూడా మేము ఏం చేయకూడదు. ఆమెన్. అంతే కదా. దేవుడు వాళ్ళకి బ్లెస్ చేస్తారు. మీరు కూడా అడగండి, మీరు కూడా నిజాయితీగా జీవించండి, దేవుడు మీకు కూడా ఆశీర్వదిస్తారు. ఈరోజు లేకపోతే రేపు, లేకపోతే 10 సంవత్సరం తర్వాత కూడా 5 సంవత్సరం దేవుడు తప్పకుండా ఒక మంచి గృహం మీకు ఇస్తారు. ఆమెన్. అయితే మేము ఈరోజు వాక్యం ద్వారా ఏదైతే వింటున్నామో, నేర్చుకుంటున్నామో అది లైఫ్ లాంగ్ వరకు మన హృదయంలో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి. అప్పుడు దేవుడు వాక్యంతో మేము ఫలిస్తాము. మొదటిగా వాళ్ళ భార్యని, రెండోదిగా వాళ్ళ గృహంని, మూడోదిగా చదవండి. చూడండి మళ్ళీ 4గా చదవండి. పొలము, దాసిని, హల్లెలూయా. ఇలాంటి విషయంలో కూడా మేము జాగ్రత్త ఉండాలి. ఈరోజు ప్రజలు ఎందుకు ఎక్కువ అప్పు అయిపోతున్నారు చెప్పండి? ఎందుకు అప్పు అవుతున్నారు? రాయబడి ఉన్నాయి కదా, ఆశ. వాళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు అది కొన్నారు, వాళ్ళు అది చేసుకుంటున్నారు. మేము కూడా వాళ్ళని చూస్తూ శైతాన్ ఇదే కావాలి, మీరు కూడా అప్పులు గిప్పులు అయిపోయి బాధపడిపోండి. దేవుడు ఏమైనా అన్నారా మాకి మీరు కొనుక్కోండి అని? దేవుడు ఆజ్ఞ లేకుండా సొంత జ్ఞానంతో ఈరోజు ఎవరికి ఎలాగ ఇష్టం వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఈఎంఐలో, క్రెడిట్ కార్డులో, అప్పులతో. అన్నారా దేవుడు కొనుక్కోండి అని? లాస్ట్లో ఈ సాలరీ వస్తుంది, ఈఎంఐ కట్టుకొని డబ్బులు ఉండదు మనకి అన్నమాట. మీరు ఈఎంఐ ఇవ్వడానికి డబ్బులు లేదు, ఇల్లుకులే ఏమి ఇస్తారు, తిండి ఏమి మెయింటైన్ చేస్తారు, పిల్లల స్కూల్ ఫీజు, మరి కుటుంబం ఇలా నడిపిస్తారు చెప్పండి? ఇది కూడా విశ్వాసీలు ఆలోచన చేయకుండా ఎవరికి ఫోన్లు, కాస్ట్లీ ఫోన్లు కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు. ఒకవేళ దేవుడు మీకు బ్లెస్సింగ్ ఇచ్చారు, మీకు చెప్పినారు మీరు కొనుక్కోండి, ప్రార్థన చేయండి, అడగండి, దేవుడు తప్పకుండా మీకు తెలియజేస్తారు. ఆమెన్. దేవుడు ఎప్పుడు వరకు మనకి తెలియచేయరు అప్పుడు వరకు ఏ పొరపాటు మేము చేయకూడదు, చేసి దేవుడి మీద మేము తోసుకోకూడదు. ఈరోజు విశ్వాసం ఎలా చేస్తున్నారు కదా, సొంత జ్ఞానంతో ఏదైనా చేసేస్తారు, లాస్ట్లో బాధల కష్టాలు వస్తే దేవుడి మీద భారం వేసేస్తారు. ఇంకా లాస్ట్లో సంఘం కూడా రాకుండా అయిపోతారు, ప్రార్థన కూడా చేయకుండా అయిపోతారు. దేవుడు మా మాట అయినట్లేదు, మా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, మాకు సాయం చేయట్లేదు. దేవుడు అన్నారా ముందు మీకు ఇల్లు కొనుక్కోండి, బండి కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, ఈఎంఐలో, క్రెడిట్ కార్డులు, ఇది దాంట్లో మీరు చేసుకోండి అని దేవుడు అన్నారా? అనలేదు కదా. ఎందుకు అనవసరం సొంత జ్ఞానంతో మేము ఇవన్నీ చేసుకుంటూ దేవుడి మీద బాధపడిపోవడం? ఈరోజు నేర్చుకుంటున్నాము కొన్ని విషయాలు ఏంటంటే, ఇలాంటి విషయంలో కూడా సైతాను ఇప్పుడు పడేసేయాలి, ఈ లైఫ్ని నాశనం చేసుకోవాలి. ఈరోజు ఈ భూమిలో విశ్వాసులు ఎక్కువగా ఇదే ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య మంచిగా ఉన్నారు, వాళ్ళ భార్య మంచిగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు మంచిగా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా ఉన్నారు, వాళ్ళ ఇన్కమ్ మంచిగా ఉంది, వాళ్ళు ఇది కొనుక్కున్నారు, అది కొనుక్కున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇదే మన కళ్ళతో చూస్తూ ఈ కంపేర్ అనేది మన లైఫ్లో ఉండకుండా మేము చూసుకోవాలి. ఒకవేళ ఆ ఆలోచన, ఆ అలవాటు మనలో ఉంటే ఇంకా మా లైఫ్ బాధ, కష్టాలు, రకరకాల సమస్యలతో ఇలాగే వెళ్తూనే ఉంటుంది. ఈరోజు ఎందుకు కుటుంబంలో శాంతి సమాధానం లేదు? ఎందుకు అయితే మన సొంత జ్ఞానంతో ఈరోజు మేము జీవిస్తున్నాం కాబట్టి. వాక్యం చదవండి అంటే వాక్యం చదవడానికి ఎవరికి టైం లేనేలేదు. వాక్యం సరంగా జీవించండి అంటే వాళ్ళకి టైం లేనేలేదు, ఇష్టం లేనేలేదు. మేమేం చేస్తాము, ఆదివారం వస్తాము, దైవజనులు వాక్యం బోధిస్తారు, ఒకటి తీసి వాళ్ళు చదువుతారు. ఆదివారం అయిపోతే చాలు, వెళ్ళి ఇంట్లో పెట్టేస్తాము బైబిల్. మళ్ళీ ఎప్పుడు బైబిల్ వస్తుంది? ఆదివారం, అంతే కదా.
మరి దేవుడు మీకు ఎలాగ మాట్లాడతారు చెప్పండి? మీకు జ్ఞానం, నాకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మా జ్ఞానం కావాలి. సాతాను ప్రతి ఒక్క పన్న నుంచి, పరీక్ష నుంచి మేము గెలవాలి, మంచిగా నిలబడాలంటే ఇది చదువుకోవాలి ప్రతిరోజు. ఇది చదివితేనే మన జ్ఞానం దేవుడు ఇస్తారు, మాట్లాడతారు, నేర్పిస్తారు. ఇది చదవకపోతే మాకు ఏం జ్ఞానం ఉండదు. దాంట్లోనే సాతాను ఏం చేస్తుంది? పరీక్షలు పడేస్తుంది. ఆమెన్. నేర్చుకోవాలి. మేము ఇది నేర్చుకోకపోతే సాతాను ఒక్కొక్కటి ఇలాగే పరీక్షలు మాకు పడేస్తుంది. ఎందుకైతే దేవుడు వాక్యం మన దగ్గర లేదు, దేవుడు జ్ఞానం లేదు, ఎలా జీవిస్తాము? ఈరోజు నేర్చుకున్నాము, 10లో చూస్తున్నాము. ఆ యొక్క దేశంలో వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని కాపాడి బయటికి తీసుకొచ్చారు. దేవుడు ఆజ్ఞ ప్రకారం మేము ఏం చేయాలి? మన తల్లిదండ్రిని, మన కుటుంబాన్ని గౌరవించాలి, ప్రేమించాలి. అలాగే మేము నరహత్య చేయకూడదు, అలాగే వ్యభిచారం చేయకూడదు, అలాగే మేము దొంగతనం చేయకూడదు, అలాగే పక్కవారి భార్య అయినా, భర్త అయినా, వాళ్ళ ఆస్తి పస్తి అయినా అలాంటి విషయంలో మనము ఏం చేయకూడదు? ఆశించకూడదు. ఇచ్చిన వాక్యం ద్వారా దేవుడు మా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుగాక. ఆమేన్.